సార్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం కదా పార్ట్నర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకునేటప్పుడు అనేసి అనుకున్నాం. సో లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఫస్ట్ చూడాల్సింది హెల్త్, నెక్స్ట్ యాటిట్యూడ్ సిమిలారిటీ, నెక్స్ట్ కల్చర్ సిమిలారిటీ. సో ఇది అయిపోయిన తర్వాత లవ్ మ్యారేజ్ లో అయితే ఇవి చూడడానికి మనకి స్కోప్ ఉంటుంది. అదే ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే సో ఏమీ తెలియదు, లైక్ ఒకరికి ఫేషియల్ ఇంటరాక్షన్ కూడా ఉండదు. సో ఒక అన్నోన్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాగ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఎట్లాగ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి? ఇప్పుడు మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకునేటప్పుడు మ్యారిటల్ లైఫ్ కోసం, మ్యారేజ్ అనేది నేచురల్ కాదు, సోషల్ కండిషన్, లీగల్ బాండ్, ఇంటర్పర్సనల్ రిలేషన్. సో దాంట్లో సెక్స్ ఉంటుంది, మిగతా బాండ్స్లో సెక్స్ ఉండదు. కాబట్టి సెక్స్తో పాటు రీప్రొడక్షన్ ఉంటుంది, రీప్రొడక్షన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ బోత్ పేరెంట్స్ తీసుకోవాలి. కాబట్టి మ్యారేజ్ అనేటువంటి బాండ్ సొసైటీలో వచ్చింది. అయితే ఇక్కడ మనం యూజువల్గా తీసుకునేది ఏంటి అని అంటే ఒక 2 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ మన ఇండియాలో చూస్తుంటాం. ఒకటి అరేంజ్డ్ మ్యారేజ్, రెండోది లవ్ మ్యారేజ్. ఈ 2 మ్యారేజెస్లోనూ చాలా వరకు అరేంజ్డ్ మ్యారేజెస్లో ఫెయిల్ అవుతూ ఉంటాయి అండ్ దీంట్లోనూ లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాగే వచ్చి సక్సెస్ అంటే మ్యారిటల్ లైఫ్ లీడ్ చేస్తున్నది ప్రాపర్గా లీడ్ చేసి పిల్లల్ని కానీ తర్వాత పిల్లల్ని పెంచి తర్వాత అలా కంటిన్యూ చేయడం అనేది బోత్ లవ్ మ్యారేజెస్లోనే ఉంది, అరేంజ్డ్ మ్యారేజ్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యారేజ్ ఫెయిల్ అవుతాయి, ఈ మ్యారేజ్ సక్సెస్ అవుతాయి అని ఏం లేదు. దానికి కారణం ఏంటంటే ఒక మ్యారిటల్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయడానికి లాంగ్ టర్మ్ అది లీడ్ చేయడానికి కావాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ మ్యారిటల్ లైఫ్లో సెక్స్ ఉంటుంది కాబట్టి హెల్త్ అండ్ బ్యూటీ, హెల్తే బ్యూటీ అనమాట. సో హెల్త్ బ్యూటీ అంటే ఒకరి పట్ల ఒకరికి ఆ సెక్షువల్ అట్రాక్షన్ అనేది మస్ట్. అది లేకుండా చేసినట్లయితే వాళ్ళిద్దరి మధ్య సెక్స్ ఉండదు, నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటువంటి అవకాశం ఉండదు అనమాట. సో అపియరెన్స్ వైజ్ అట్రాక్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఫ్యాక్టర్. ఎందుకంటే అట్రాక్షన్ అనేది ఫస్ట్ ఫ్యాక్టర్, తర్వాత ఆ వ్యక్తి ఎటువంటి వాళ్ళు అనేది తెలియదు. ఫస్ట్ అట్రాక్ట్ అయిన తర్వాత మనం వినటం స్టార్ట్ అవుతుంది. అమ్మాయి అబ్బాయినైనా, అబ్బాయి అమ్మాయినైనా. అసలు అట్రాక్టే కాకపోతే వినటం జరగదు. వినటం జరగకపోతే వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ మీద ప్రేమ కలిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఫస్ట్ హెల్త్, బ్యూటీ ఈ 2 కూడా హెల్త్ కింద కన్సిడర్ చేస్తే హెల్త్ అనేది సొసైటీలో హెల్త్, బ్యూటీ 2 కాంట్రవర్షియల్ గా ఉన్నాయి కదా. లైక్ ఒక అమ్మాయి చాలా ఫెయిర్ గా ఉండొచ్చు, చాలా ఒక డాల్ లాగా ఉండొచ్చు, బట్ తనకి స్టామినా ఉండకపోవచ్చు. సో అలాంటి అమ్మాయిని జస్ట్ బై సీయింగ్ అపియరెన్స్ మనం డిసైడ్ చేయలేము. అయితే ఒక అమ్మాయి యొక్క హెల్త్ని అంటే బ్యూటీని మనము సోషల్ కండిషన్తో రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పర్టికులర్ షేప్స్లో ఉండటము, పర్టికులర్ స్కిన్ టోన్ ఉండటము, పర్టికులర్ హెయిర్ స్టైల్ ఉండటము, హైట్, పర్సనాలిటీ, దీన్ని బ్యూటీ వైజ్గా చూస్తున్నారు. అది కూడా ఒక కండిషనే. సోషల్ ప్రోగ్రామింగ్ కూడా మనిషి మీద ఉంటుంది, అపియరెన్స్ కూడా. సో అంటే ఏ టైంలో ఎలా ఉంటే బ్యూటీ, ఒక టైంలో ఒకలాగుంటే బ్యూటీ, ఒక జియోగ్రఫిక్ ఏరియాలో ఒకలాగుంటే బ్యూటీ. సపోజ్ సౌత్ ఇండియన్ అమ్మాయిల విషయం తీసుకుంటే సౌత్ ఇండియన్ హీరోయిన్లు అందరూ కూడా కొంచెం బబ్లీగా ఉంటారు. ఇక్కడ అట్లా ఉండేటువంటి అమ్మాయిలని బ్యూటిఫుల్గా కన్సిడర్ చేస్తారు, సన్నగా ఉండే వాళ్ళని కన్సిడర్ చేయరు. అదే నార్త్ ఇండియాలోకి వెళ్ళినట్లయితే వాళ్ళేం సన్నగా ఉండే వాళ్ళని కన్సిడర్ చేస్తారు, ఇట్లా బబ్లీగా ఉండే వాళ్ళని బ్యూటిఫుల్గా కన్సిడర్ చేయరు. ఈ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. దాంతోపాటు హెల్తీగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్తీగా లేకుండా అన్హెల్తీగా అయిపోయి సిక్ అయిపోయి ఉన్న వాళ్ళని ఏ పార్ట్నర్ కూడా ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉండదు. అంటే సోషల్గా ఇష్టపడకూడదు, ఇది డిస్క్రిమినేషన్గా అనొచ్చు. ఇష్టపడాలా వద్దా పక్కన పెడితే అది అతనికి ఇష్టపడటానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే, ఇది మనం ఫిజికల్ హెల్త్ చూసుకోవాలి. ఫిజికల్ హెల్త్ అండ్ బ్యూటీ బోత్. ఓకే, ఒకవేళ మనము సైకలాజికల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అది సెకండ్ వస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ హెల్త్ అట్రాక్ట్ చేసుకుంటుంది, ఫిజికల్ బ్యూటీ అట్రాక్ట్ చేసుకుంటుంది. అట్రాక్ట్ చేసుకున్న తర్వాతే కదా మనకి ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ తెలిసేది. అందుకని సెకండ్ ప్రయారిటీ యాటిట్యూడ్ సిమిలారిటీ ఉన్న వాళ్ళు లాంగ్ రన్ వాళ్ళు ఒక లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఏమైందంటే హెల్తీగా ఉన్న ఇద్దరు డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు బ్రేక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో యాటిట్యూడ్ సిమిలారిటీ సెకండ్ ప్రయారిటీ. థర్డ్ ప్రయారిటీ వచ్చేసేసి కల్చర్ సిమిలారిటీ. ఇట్ మే బీ ఫైనాన్షియల్, ఇట్ మే బీ క్యాస్ట్ రిలేటెడ్ కల్చర్ అండ్ రిలీజియస్ రిలేటెడ్ కల్చర్. అంటే ఒకే క్యాస్ట్లో చేసుకోవాలా, చేసుకోకూడదు అంటే ఒకే క్యాస్ట్లో కూడా చేసుకోవచ్చు, ఇతర ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ హెల్త్ అండ్ యాటిట్యూడ్ సిమిలారిటీ బలంగా ఉన్నప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ లేకపోతే కల్చర్ డిఫరెన్స్ కొద్దిగా ఉన్నంత మాత్రం పెద్ద ఇబ్బంది అవ్వదు.
కానీ ఇవి రెండు లేకుండా కల్చర్ సిమిలారిటీ కూడా లేకుండా ఉన్నట్లయితే తొందరగా బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అయితే థర్డ్ ప్రయారిటీ కల్చర్ సిమిలారిటీ. కల్చర్ సిమిలర్గా ఉన్నట్లయితే లాంగ్ లాస్టింగ్గా ఆ రిలేషన్ నిలబడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది నాట్ ఓన్లీ మ్యారిటల్ లైఫ్, ఈవెన్ సపోజ్ బిజినెస్ పార్ట్నర్ చూజ్ చేసుకున్నప్పుడు, ఫ్రెండ్స్ని చూజ్ చేసుకునేటప్పుడు, రకరకాలుగా మనం పార్ట్నర్ చూజ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేయబడతాయి. ఓకే. అయితే మిగతా రిలేషన్లో సెక్స్ ఉండదు కాబట్టి హెల్త్ అంత ఇంపార్టెంట్ అవ్వదు. యాటిట్యూడ్ సిమిలారిటీ, కల్చర్ సిమిలారిటీ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ తర్వాత ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసేసి లవ్. లవ్ ఎప్పుడు ఏర్పడితే లవ్ ఓవర్ నైట్ ఏర్పడదు అండ్ ఓవర్ నైట్ పోదు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళ యాటిట్యూడ్ అర్థమైన తర్వాత, వాళ్ళ యొక్క స్టైల్స్ అర్థమైన తర్వాత, నెక్స్ట్ వాళ్ళ కల్చర్ అర్థమైన తర్వాత ఒకరి పట్ల ఒకరికి లవ్ ఏర్పడుతుంది. ఈ లవ్ ఏర్పడిన తర్వాత ఆ లవ్ అనేది ఫోర్త్ ప్రయారిటీ కింద వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాం, లవ్ మ్యారేజ్లో ఫస్ట్ ప్రయారిటీ లవ్వే తీసుకుంటాం. బట్ అరేంజ్డ్ మ్యారేజ్లో ఫస్ట్ ప్రయారిటీ ఫైనాన్షియల్ కండిషనే తీసుకుంటాం. ఇవి రెండు కూడా వాళ్ళిద్దరిని కల్పించడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. వీటికంటే బలమైనవి హెల్త్, బ్యూటీనెస్ అండ్ యాటిట్యూడ్ సిమిలారిటీ. సో యాటిట్యూడ్ సిమిలారిటీ లేనిదే వీళ్ళు ఎట్లా లవ్ చేసుకున్నాను అంటే, యాటిట్యూడ్ అనేది ఒక వర్డ్ ఉండదు. యాటిట్యూడ్ టువర్డ్స్ వాట్? వీళ్ళు లవ్లో ఉన్నప్పుడు యాటిట్యూడ్ టువర్డ్స్ లవ్, యాటిట్యూడ్ టువర్డ్స్ కల్చర్, ప్రెజెంట్ ట్రెండ్, ఇటువంటివన్నీ ఉంటాయి. యాటిట్యూడ్ టువర్డ్స్ మీడియా, యాటిట్యూడ్ టువర్డ్స్ పర్టికులర్ హీరో, పొలిటికల్ సిస్టమ్, ఇటువంటి యాటిట్యూడ్స్ ఉండే అవకాశం ఉంటుంది, సిమిలారిటీ ఉండే అవకాశం ఉంటుంది. దీనికంటే ముఖ్యమైనటువంటి కోర్ పాయింట్స్ ఉంటాయి. వాటి పట్ల యాటిట్యూడ్ సిమిలారిటీ ఉందా లేదా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్, యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ పార్ట్నర్, ఫైనాన్షియల్ కండిషన్ అండ్ కెరీర్ అండ్ కిడ్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ కో హ్యూమన్ బీయింగ్ ఇచ్చేటువంటి రెస్పెక్ట్, సొసైటీ, ఫ్రీడమ్, కండిషన్స్, రిలీజియన్, ఇవి పెద్ద రోల్ ప్లే చేస్తాయి. సో ఈ కోర్ పాయింట్స్ వైపు యాటిట్యూడ్ కనుక సిమిలారిటీ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క మ్యారిటల్ లైఫ్ స్మూత్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ఫోర్త్ పాయింట్లో లవ్ని మనము కన్సిడర్ చేస్తున్నాము. లవ్ అనేది నెంబర్ 1 కాదు, లవ్ కూడా ఉండాలి. బట్ లవ్ ఒకటి ఉన్నంత మాత్రాన వాళ్ళ మ్యారిటల్ లైఫ్ హ్యాపీగా ఉంటుందని లేదు. ఎందుకంటే లవ్ అనేది ఎమోషన్, ఎఫెక్షన్, కేర్ తీసుకోవటం, ఎమోషనల్ కేర్ తీసుకోవటం. ఇది కొంతకాలం తర్వాత వస్తుంది, మళ్ళీ కొంతకాలానికి పోయే అవకాశం ఉంటుంది. ఈ తొందరగా పోయే దాన్ని పట్టుకుని మనము మ్యారిటల్ లైఫ్ కనుక మనం మూవ్ అయినట్లయితే, ఎప్పుడైతే అది డిసపియర్ అవుతుందో మ్యారిటల్ లైఫ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ యాటిట్యూడ్ అనేది లాంగ్ రన్ ఉండేది. ఈవెన్ హెల్త్ కూడా పాడై ఉండొచ్చు, బ్యూటీనెస్ కూడా మారుండొచ్చు, బట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ యాటిట్యూడ్ అనే దానికి ఆపోజిట్ ఉన్నట్లయితే యాక్సెప్ట్ చేయడం కష్టమవుతుంది. సో ఈ వరుసగా ఈ ప్రయారిటీ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే లవ్ లాస్ట్ ఫ్యాక్టర్ వస్తుంది, అలాగే ఫైనాన్షియల్ కండిషన్ కూడా లాస్ట్ ఫ్యాక్టర్ వస్తుంది. వీటిని కన్సిడర్ చేసి మనం లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకోవాలి. ఓకే, ఫైనాన్షియల్ కండిషన్ లాస్ట్ ఫ్యాక్టర్. సో అంటే ఒక పూర్, ఒక రిచ్ అలా చేసుకోవడం కూడా కొంతవరకు ప్రాబ్లమే కదా. ప్రాబ్లం అవుతుంది. అంటే ఫైనాన్షియల్ కండిషన్ లింక్ అయి ఉన్నది కల్చర్, ఫైనాన్షియల్ కల్చర్. సో అయితే ఫైనాన్షియల్ కండిషన్ సేమ్ ఉన్నా సరే యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్లో ఖర్చులు పెట్టేదాని మీద యాటిట్యూడ్ ఎలా ఉంది. ఒకరు బాగా ఖర్చు పెడతారు, ఒక పెట్టరు. ఎంత రిచ్ అయినా ఖర్చు పెట్టారు, ఒకరు రిచ్ కాకపోయినా ఖర్చు పెడతారు. సో ఈ రెండు వీటి మధ్య ఫైనాన్షియల్ కల్చర్ ఈక్వల్గా ఉంది కదా అని చెప్పేసి ఫైనాన్షియల్ పొజిషన్ వాళ్ళిద్దరిని కలిపినట్లయితే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చూడాల్సి ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందనేది చూడాలి. అంటే మనం ఇంకా డిస్కస్ చేసుకుంటే, సో కొంతమంది సైకలాజికల్గా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనొచ్చు, సంథింగ్ ఒక డిజార్డర్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ మనం చూసుకుంటే కొంతమంది ఇంట్రోవర్ట్స్ కి మనము జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటాం. లైక్ ఒక మొహమాటం, దేనికైనా కాదని అనేసి అంటూ ఉంటాం. సో ఒక అబ్బాయి చూసుకోండి, అబ్బాయికి జెంటిల్మెన్ సిండ్రోమ్ ఉంది, ఎక్కువ దేనికి నో చెప్పలేడు. సో అలాంటి అబ్బాయి ఒక అమ్మాయిని, ఎప్పుడైతే మొహమాటం లేని అమ్మాయిని, ఏదైనా మీద మాట్లాడేసే అమ్మాయి, సో అలాంటి అమ్మాయిని చేసుకోవడం కరెక్ట్ అంటారు? లేకపోతే సేమ్ ఆమెకు కూడా జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక పర్సనాలిటీ అమ్మాయిని చూస్ చేసుకోవడం? లాస్ట్ టైం మనము సైకలాజికల్ పర్సనాలిటీస్ కూడా మనం కన్సిడర్ చేయాలన్నాను. ఒకవేళ అంటే అది జనరల్ పబ్లిక్ చేయలేరు కాబట్టి దాన్ని చూడాలి. అయితే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉండాలి. అయితే సైకలాజికల్ పర్సనాలిటీస్లో అపోజిట్ పర్సనాలిటీస్ ఉన్నా సరే సమ్ టైమ్స్ ఈ యాటిట్యూడ్ సిమిలారిటీ,
అండ్ సెక్షువల్ అట్రాక్షన్ అండ్ కల్చర్ సిమిలారిటీ కలిపి ఉంచే అవకాశం ఉంటుంది. ఒక డీప్ ఇంట్రోవర్ట్ అండ్ ఒక ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రావర్ట్ ఇద్దరు కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక మొహమాటస్తులు ఒక మొహమాట లేని అమ్మాయి ఇద్దరు కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇద్దరు మొహమాటస్తులు అయితే ఎవరైనా వస్తే ఇద్దరు సమాధానం చెప్పలేరు. సో అంటే ఈ పర్సనాలిటీస్ని మనం చెక్ చేసేటప్పుడు టూ అపోజిట్ పర్సనాలిటీస్ వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే కొన్ని పర్సనాలిటీస్ ఒకరు థింకర్ ఒకరు ఫీలింగ్స్ డామినేట్ చేస్తున్నాయి. వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం. ఫీలింగ్ డామినేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఎమోషన్ అయిపోతూ ఉంటారు. అవతల వ్యక్తి రియాక్ట్ అవ్వాలి, థింకర్ రియాక్ట్ అవ్వడు. రియాక్ట్ అయిపోయేసరికి వీళ్ళ యొక్క ఎమోషన్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా పెరిగిపోయేసరికి వీళ్ళ కోపం పెరిగిపోయి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో కొంత జనరల్ పబ్లిక్ ఐడెంటిఫై చేయలేరు ఇవి. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే చాలా వరకు ఏదైతే జనరల్గా మనం ఇవి అనుకునే ఏమిటంటే మ్యారేజ్కి ముందు చూపించేటువంటి అట్రాక్షన్ అండ్ స్పెండ్ చేసే టైం మ్యారేజ్ తర్వాత ఉండదు. ఇక్కడ యూజువల్గా ఫీమేల్ సఫర్ అవుతూ ఉంటుంది. మ్యారేజ్కి ముందు మేల్ చాలా అట్రాక్ట్ చేసుకుంటూ అట్రాక్ట్ అవుతూ అండ్ చాలా ప్రేమగాను టైం స్పెండ్ చేస్తూ ఎక్కువసేపు మాట్లాడటము, ఇవన్నీ ప్లీజింగ్గా మాట్లాడటము, అలిగితే ఆమెను అలక తీర్చడము, గిఫ్ట్స్ ఇవ్వటము, ఇటువంటివన్నీ ఉంటాయి. మ్యారేజ్ అయిన కొన్ని రోజులకే సెక్షువల్ ఇంటరాక్షన్ అయిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ తగ్గిన తర్వాత తను వర్క్హాలిక్ అవుతాడు. తను చెడ్డవాడని కాదు, వర్క్హాలిక్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్తోనూ ఇలా కూడా తిరుగుతూ ఉంటారు. ఇటువంటిప్పుడు ఈ అమ్మాయి సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫీమేల్కి కావాల్సింది ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ కేర్ తీసుకోవటం. మేల్ ఏమో ఎక్కువసేపు మాట్లాడొద్దు, స్పెసిఫిక్గా మాట్లాడుతూ ఉంటుంది. ఫీమేల్ యొక్క తత్వం ఎలా ఉంటుందంటే తను ఒక 15 minutes బయటకు వెళ్ళి వచ్చినట్లయితే దాన్ని 1 hour ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. నేను బయటికి వెళ్ళాను, అక్కడికి వెళ్తే ఏ ఆటో రాలేదు, ఫస్ట్ ఒక ఆటో వచ్చింది, కోటి వస్తావంటే వాడు ఇట్లా తిరిగి వెళ్ళిపోయాడు, తర్వాత ఇంకో ఆటో వచ్చింది, కోటి వస్తావంటే 150 అన్నాడు, నేను 70 rupees అన్నాను. చాలా చెప్తారన్నమాట. ఇట్లా చెప్పి 1 hour చెప్పగలుగుతారు. ఇది మేల్ 1 day ఎవరైనా ఊరెళ్ళి వస్తే ఏమైంది ఊరెళ్ళిందంటే ఏం లేదు ఇది అని 2 minutes చెప్పేస్తాడు. ఇలా ఉంటుంది. మేల్ ఎక్కువసేపు మాట్లాడలేడు, మాట్లాడటం ఇష్టం ఉండదు. వీళ్ళేమో ఏం చేస్తారు ప్రతిదాన్ని ఇంకా వాళ్ళు నేరేట్ చేసి చెప్తాను. అంటే ఫీమేల్కి కావాల్సింది మేల్ తనని కేర్ తీసుకోవటం, అంటే ఎక్కువసేపు తనతో టైం స్పెండ్ చేయటం. మేల్కి కావాల్సింది వీలైనంత తక్కువగా స్పెండ్ చేసి వెళ్ళిపోయి తను పని చేసుకోవటం. ఈ తేడా మ్యారిటల్ లైఫ్ పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎక్కువైనప్పుడు ఫీమేల్ సఫర్ అవుతూ ఉంటుంది. నా భర్త నాతో స్పెండ్ చేయట్లేదు, స్పెండ్ చేస్తే బాగుండు అనుకుంటుంది. ఈ అబ్బాయి స్పెండ్ చేస్తే అక్కడ బయటకు వెళ్ళి పని చేయలేడు, పని చేయలేకపోతే మనీ రాదు, మనీ రాకపోతే ఈమె ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కావు, మళ్ళీ అక్కడ సమస్య ఉంటుంది. అతనికి ముందు నువ్వు వెనకగో ఇలాగుంటుంది. ఈమెతో స్పెండ్ చేస్తేనేమో అక్కడ పని చేయలేడు, పని చేస్తేనేమో ఇక్కడ ఈమెతో స్పెండ్ చేయలేడు. ఇటువంటి అలాగే ఈ అమ్మాయి పని చేయమని పంపించేస్తే ఒంటరితనం వస్తుంది. నా భర్త నాతో స్పెండ్ చేయట్లేదని బాధపడుతుంది. స్పెండ్ చేస్తేనేమో ఇవి కావాల్సినటువంటి ఫుల్ఫిల్ కావు. ఇవి అర్థం కాక పోను వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. గ్యాప్ పెరిగిపోయి ఒక టైంలో ఏమైందంటే అది బరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాన్ అనేవాడు స్టాటిక్ కాదు, డైనమిక్ మనిషి. అదే ఫీమేల్ అయినా మేల్ అయినా సరే వాళ్ళు మారుతూ ఉంటారు. ఈ కాలక్రమేణా మారటం, వయసును బట్టి మారటం, అవసరాలను బట్టి మారటం జరుగుతుందనేది అవగాహన పెంచుకుని దానికి తగ్గట్టుగా తన పార్ట్నర్ యొక్క అవసరాలు మారినప్పుడు మనం కూడా మారాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక కండిషన్ పెట్టినప్పుడు ఆ కండిషన్లో ఎవరు ఉండలేరు, అది మేల్ అయినా ఫీమేల్ అయినా. అయితే ఫీమేల్కి ట్రెడిషనల్గా మనకి తరతరాల నుంచి రావడం వల్ల భర్తను పూజ చేసుకోవాలి ఇలా ఉండటం వల్ల కొంతవరకు అడ్జస్ట్ అయి ఉండగలుగుతుంది. కానీ మోడర్న్ ఫీమేల్ అలా ఉండలేదు. మేల్ అయితే అస్సలు ఉండలేదు. మేల్కి ఈ టైంకి రావాలి, ఈ టైంకి వెళ్ళాలని భార్య అతని మీద రెస్ట్రిక్షన్ పెట్టినప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఇవన్నీ పెట్టినప్పుడు అతను అందులో ఉండలేకపోతాడు. కాబట్టి పర్సనల్ స్పేస్ ఇవ్వటం, ఎవరి స్పేస్ని వాళ్ళు ఇంకొకరి స్పేస్కి వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వటం, కొంత స్పేస్ ఇవ్వటం. అతను డిఫరెంట్ ఇండివిజువల్, ఈమె డిఫరెంట్ ఇండివిజువల్, ఆమె టేస్ట్స్ ఆమె లైక్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఉన్నా సరే రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాం. అలాగే ఈమె కూడా అతను డిఫరెంట్ ఇండివిజువల్, అతని టేస్ట్స్ అతని ఫ్రెండ్స్ అదంతా డిఫరెంట్ ఉంటుంది, రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాం. ఇవి రెండింటిని ఏమంటారు అంటే యాటిట్యూడ్ సిమిలారిటీ. ఇలా కాకుండా కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదా సార్. అంటే కొంతమంది ఫిమేలే చాలా కరేజియస్ గా ఉంటారు, లైక్
ఎవరైనా ఏమన్నా అన్నా వెంటనే రెస్పాండ్ అవడం కానీ, రెబలియస్ గా బిహేవ్ చేయడం కానీ కొంతమంది ఫిమేల్ అబ్జర్వ్ చేస్తారు. అంటే పర్సంటేజ్ చాలా తక్కువ. కొంతమంది మేల్స్ చాలా సబ్మిసివ్ గా ఉంటారు, దట్ వెరీ టిమిడ్ గా, అంటే గొడవ ఎందుకు అన్నట్టుగా కాంప్రమైజింగ్ నేచర్ తో ఉంటారు. సో ఇలాంటివి ఉన్నా సరే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇబ్బంది యాటిట్యూడ్ డిఫరెంట్, వీళ్ళ రియాక్షన్ డిఫరెంట్. రియాక్షన్ డిఫరెంట్. ఒకతను మేల్ యూజువల్గా మేల్లో అగ్రెసివ్ బిహేవియర్ చూస్తాం, ఫీమేల్లో సబ్మిసివ్ బిహేవియర్ చూస్తాము. మేల్ మాట్లాడితే ఫీమేల్ వెనక్కి వెళ్ళిపోవడం, ఒక్కొక్క సమ్ టైమ్స్ ఫీమేల్ అగ్రెసివ్గా మాట్లాడితే మేల్ సబ్మిసివ్గా ఉండటం, కానీ మేల్ తను మాట్లాడకపోవడం ఫీమేల్కి ఛాన్స్ ఇవ్వటం, మాట్లాడనివ్వటం. ఇట్లాంటివి ఉన్నా సరే పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ వచ్చినప్పుడు ఏంటి అనేది టువర్డ్స్ అవుటర్ వరల్డ్కి వీళ్ళిద్దరిలో ఎవరు ముందు వెళ్ళినా సరే పెద్ద ఇబ్బంది ఉండదు. వీళ్ళిద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చినప్పుడు, నేను మాట్లాడతాను నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని మేల్ అన్నప్పుడు, నేను మాట్లాడుతూ నువ్వు మాట్లాడద్దని ఫీమేల్ అన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చారు. వీళ్ళని ఇడది ఎప్పుడు డామినెంట్ గా ఉండాలని కోరుకోదంటారు. అంటే డిపెండ్స్, కొంతమంది వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి డామినెంట్ ఎక్కడ ఏంటి అనేది. ఇక్కడ డామినేషన్ కాదు, యాక్చువల్గా ఏంటంటే మేల్ ఫీమేల్ మధ్య ఉన్నటువంటి ఈ సెక్షువల్ ఇంటరాక్షన్లో మేల్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తే ఫీమేల్ ప్యాసివ్ రోల్ ప్లే చేస్తుంది, అంతే తప్ప డామినేషన్ అని కాదు. ఇది డామినేషన్ అనేది సోషల్ లెర్నింగ్. అదే అంటే డామినేటింగ్ ది సొసైటీ, అంటే ఎవరైనా బయట కోరుకోవచ్చు. అంటే మనకు ట్రెడిషనల్గా వచ్చినటువంటి ఆ బిలీఫ్, ఆ సిస్టమ్ వల్ల ఫీమేల్ నా భర్త ఎప్పుడు డామినేటింగ్గా ఉండాలి, హీరో లాగా ఉండాలి, అందరినీ దబాయించాలి, ఇవన్నీ కోరుకుంటూ ఉండొచ్చు. కానీ అలాంటి లేకపోయినా అక్కడ యాటిట్యూడ్ సిమిలారిటీ పోతుంది కదా. ఒక సొసైటీ పట్ల ఎలా ఉండాలి అనే దాంట్లో ఎంపతితో ఉండాలా, లేకపోతే అగ్రెసివ్గా బిహేవ్ చేయాలా, ఎరగెంట్గా ఉండాలా అన్న దాంట్లో ఇతనేమో ఎరగెంట్గా ఉండొద్దు, ఆమెమో ఎరగెంట్గా ఉండాలి అన్నప్పుడు యాటిట్యూడ్ సిమిలారిటీ లేదు. అది కూడా చెక్ చేసుకోవాలి. అది కూడా అంటే యాటిట్యూడ్ సిమిలారిటీలు ఇవే చెక్ చేసుకోవాల్సి, ఎలా బిహేవ్ చేయాలి వేరే వాళ్ళతో, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలా లేదా, అలాగే పేరెంట్స్ని ఎట్లా చూసుకోవాలి, ఇన్లాస్ని ఎట్లా చూసుకోవాలి, నా పేరెంట్స్ని నేను ఎట్లా చూసుకున్నప్పుడు ఆమె పేరెంట్స్ని ఆమె ఎట్లా చూసుకుంటుంది, రెస్పెక్ట్ ఇవ్వగలుగుద్దా లేదా, నేను రెస్పెక్ట్ ఇవ్వగలుగుతానా లేదా, ఇలా వాళ్ళిద్దరి మధ్య అంటే మెజారిటీ పాయింట్స్ యాటిట్యూడ్లో అర్థమవుతాయి. ప్రతి విషయం అంటే మన యాటిట్యూడ్ అనగానే ఏదో 1-2 విషయాలు చూస్తాం. మ్యారిటల్ లైఫ్ లీడ్ చేస్తానికి అవసరమైనటువంటి ప్రతి పాయింట్లోనూ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఒకవేళ డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటే ఆ డిఫరెన్స్ని రెస్పెక్ట్ చేసే యాటిట్యూడ్ ఉందా లేదా. ఇప్పుడు నా పేరెంట్స్తో నా వైఫ్ మాట్లాడదు అనుకుందాం, తనకు ఆ స్వేచ్ఛ ఉంది, నేను రెస్పెక్ట్ ఇచ్చే యాటిట్యూడ్ నాకు ఉందా లేదా. అట్ ద సేమ్ టైం నా పేరెంట్స్తో నా వైఫ్ మాట్లాడదు, కానీ తన పేరెంట్స్తో నేను మాట్లాడాలని డిమాండ్ చేస్తుందంటే అక్కడ సిమిలారిటీ లేదు కదా. సో డిఫరెంట్ యాటిట్యూడ్ ఉండి ఆ డిఫరెంట్ యాటిట్యూడ్ని రెస్పెక్ట్ చేసేటువంటి యాటిట్యూడ్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సార్, మ్యారేజ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా, కొంతమంది పీపుల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు. ఓసిడి అనేసి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేసి, రిపిటేషన్ కంపల్సివ్ డిజార్డర్ అనేసి, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ పార్ట్నర్తో ఎలా ఉంటుంది, వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా సాగుతుంది. ఇక్కడ ఈ సైకలాజికల్ ఏవైతే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, ఓసిడి, స్కిజోఫ్రెనియా, ఇట్లా బైపోలార్ డిజార్డర్, ఇటువంటి రకరకాలైన సైకియాట్రిక్ ప్రాబ్లంతో కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. అవి సైకియాట్రిక్ ప్రాబ్లం. సో దానికి అంటే ప్రతి సైకియాట్రిక్ ప్రాబ్లంకి మెడిసిన్ ప్లస్ కౌన్సిలింగ్ కూడా అవసరం ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ సివియారిటీ ఎక్కువ ఉంటుంది, కొన్నిటి తక్కువ ఉంటుంది. అయితే ఈ సివియారిటీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే ఇది లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకుని పెళ్లి చేసుకోవడం అనేది మంచిది అన్నమాట. వాళ్ళు అగ్రీ అయ్యి పెళ్లి చేసుకుంటే ఓకే. చాలామంది ఏం చేస్తారంటే వీటిలన్నిటిని పిచ్చి కింద కన్సిడర్ చేస్తారు, కానీ పిచ్చి కాదు. కానీ సో పిచ్చి కింద కన్సిడర్ ఇట్లా చేస్తున్నా, పెళ్లి చేస్తే ఆ పిచ్చి తీరుతుంది అనే దాంతో పెళ్లి చేసేయాలనుకుంటారు. ఈవెన్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా పెళ్లి చేసేస్తే డిప్రెషన్ నుంచి బయటపడతారు. ఓవర్ యాంగ్జైటీతో సఫర్ అయ్యే వాళ్ళని కూడా పెళ్లి చేస్తే బయటపడతారు. సో పెళ్లి చేస్తే బయటపడకపోగా ఇంకా ఎక్కువ మా పిల్లల్ని కనటం, పిల్లల స్ట్రెస్ పెరగటం, అత్తమామల స్ట్రెస్ పెరగటం, పార్ట్నర్తో కాన్ఫ్లిక్ట్స్ రావటం, ఈ స్ట్రెస్ అంతా పెరిగిపోయి ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవ్వటం, ఇంకా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, వాళ్ళకి ఏదైతే సైకలాజికల్ అండ్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇవి ఇంకా ఎక్కువ ట్రిగ్గర్ అవ్వటం, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరన్నా ఉన్నట్లయితే దీనికి పార్ట్నర్ని చూస్ చేసుకునే సంబంధం
ఓన్లీ ఏంటంటే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, సో ఇది అవసరమైతే డాక్టర్ని కన్సల్ట్ చేసి దీని యొక్క సివియారిటీ ఏంటి, సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దీని యొక్క సివియారిటీ ఏంటి, ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది, ఎంతవరకు తగ్గదు అండ్ కౌన్సిలింగ్ పార్ట్నర్ కూడా అవసరం, అతనితో ఎట్లా డీల్ చేయాలి. కొంతమంది స్ట్రెస్ ఎక్కువ అవగానే ట్రిగర్ అవుతుంది, సో స్ట్రెస్ క్రియేట్ చేయకుండా ఎలా ఉండాలి ఏంటి, ఎంతవరకు సాధ్యపడుతుంది, ఎంతవరకు సాధ్యపడదు, ఇటువంటి ప్రతి అంశాలని కూడా ఖచ్చితంగా సైకాట్రిస్ట్ని సైకాలజిస్ట్ని కలిసి కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే తర్వాత మ్యారిటల్ లైఫ్లో ఇబ్బంది అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. చాలా వరకు దాచిపెట్టి చేస్తూ ఉంటారు, దాచిపెట్టి చేయకూడదు. వాటి సివియారిటీని బట్టి కొంతమందికి లాంగ్ రన్ ఉంటుంది, కొంతమందికి లైఫ్ టైం ఉండే అవకాశం ఉంటుంది. అంటే తగ్గే యొక్క అవకాశం ఉన్నా సరే ఆ పరిస్థితులు అనుకూలించక మళ్ళీ ఒకసారి ట్రిగర్ అయ్యి లాంగ్ రన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది షార్ట్ రన్ నుండి తగ్గిపోయేవారు, కొంతమందికి ఒకదాని నుంచి ఇంకొకటిగా మారే అవకాశం ఉంటుంది. ఓసిడ్ అబ్సెసివ్ థాట్స్ ఉంటాయి, ఈ థాట్స్ ఒక థాట్స్తో సఫర్ అయ్యేవాళ్ళు కొన్నాళ్ళ తర్వాత ఇంకొక థాట్స్లో సఫర్ అవ్వచ్చు. అలాగే కంపల్సివ్ డిజార్డర్ ఉంటుంది, సో ఒక బిహేవియర్ ఉంటుంది, వాళ్ళు తుడిసిందే తుడిసి కడిగిందే కడుగుతూ ఉంటారు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇంకొక దాంట్లోకి మారేటువంటి అవకాశం ఉంటుంది, తగ్గిపోయి ఇంకొకటి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ ఇటువంటి ఇదే కాదు, ఏ ప్రాబ్లం ఉన్నా సైకలాజికల్ అండ్ సైకియాట్రిక్ ఆర్ మన బయలాజికల్ ఫిజియలాజికల్ హెల్త్ ఏదైతే ఉందో ఈ హెల్త్కి రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే పార్ట్నర్తో కమ్యూనికేట్ చేసి పార్ట్నర్ దానికి అగ్రీ అయితే దాన్ని పెళ్లి చేసుకోవటం బెటర్ అనమాట. అలాగే వాళ్ళకున్నది కూడా కమ్యూనికేట్ చేయాలి. అంతేకాకుండా హెచ్ఐవి టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. వాళ్ళ రేపు హెచ్ఐవి చాలామందికి ఉంటుంది, అదేం పెద్ద ప్రతి నేరం అని కాదు. సో హెచ్ఐవి టెస్ట్ చేసుకుని మనకు లేనప్పుడు మనం చేసుకుని బ్లడ్ రిపోర్ట్ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే నా ఇది అని చెప్పేసి కొంత మనం ప్రోగ్రెసివ్ థింకింగ్తోనే నాకు లేనప్పుడు నేను టెస్ట్ చేసుకుని నా రిపోర్ట్ ఇది, సో నీది అడగట్లేదు అంటే కొంతమంది అనగానే ఒక ఇదేదో బూతులాగా చూస్తారు, అందుకని వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఇవ్వటం. ఓకే, సో ఇటువంటి అంత కొత్త కల్చర్ని మనము ఇంప్లిమెంట్ చేసినట్లయితే రాను ఇటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మొత్తం దీన్ని బట్టి సో యాటిట్యూడ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది డిస్కస్ చేసుకున్నాం. సో కానీ ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో ఎంతమంది యాటిట్యూడ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, యాటిట్యూడ్ ని బేస్ చేసుకుని మ్యారేజెస్ జరగట్లేదు. ఇప్పుడు ఫస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్ మనం ఏం చెప్పాలంటే ప్రాపర్టీస్ మ్యారేజ్, మనీ మ్యారేజ్, ఫైనాన్షియల్ కండిషనల్ మ్యారేజ్ ఎంత ఉంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అబ్బాయి ఎట్లా ఉన్నాడు, అందంగా ఉన్నారు, ఈడు చూడు అంటారు ఒకటి. నెక్స్ట్ ఏం చేస్తారంటే దానికంటే కూడా ఈడు చూడు సరిపోకపోతే డబ్బు ఉంటే ఓకే, అంత డబ్బు ఉంది ఇటువంటి సంబంధం నీకు రాదు, సో అంత డబ్బు ఉన్న అమ్మాయి ఒక్కతే అమ్మాయి రేపొద్దునంతా నీకే వస్తుంది. ఇట్లాంటి కండిషన్లు పెట్టుకుని ఫైనాన్షియల్ కండిషన్స్ ఆర్ ఈ అపియరెన్స్ ఈ రెండింటిని చూసి పెళ్లి చేసుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఈవెన్ అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి లవ్ మ్యారేజ్ వస్తుంది. దాన్ని కాదు అనడానికి లవ్ మ్యారేజ్ని ఆశ్రయిస్తున్నారు. లవ్లో కూడా ఏముంది, ఇమ్మెచ్యూర్డ్ సెక్షువల్ అట్రాక్షన్, కొంత ఆ మీడియా ఇన్ఫ్లుయెన్స్తోనే లేకపోతే ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్స్తోనో ఇది లవ్. వాళ్ళిద్దరు కలిసి తిరగటం, కలిసి ప్రైవసీలో స్పెండ్ చేయటం, ఆ తర్వాత కలిసి సినిమాకి వెళ్తాం, పబ్కి వెళ్తాం, తర్వాత కొంతకాలం తర్వాత దీనికి పెళ్లి చేసుకోవాలి, ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరాలని ప్రామిస్ చేసుకోవటం. నువ్వు నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు, నీకోసమే నేను పుట్టాను, నా కోసమే నువ్వు పుట్టావు అని ప్రామిస్లు చేసుకోవటం, ఇవన్నీ చేసి పెళ్లి చేసుకుంటున్నారు. ఇవి రెండు కూడా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంచలేవు. అంటే చాలా జంటలు ఉంటున్నాయి, ఉండటానికి ఇవి కాదు కారణం, మిగతా కోఇన్సిడెంట్లీ మిగతా యాటిట్యూడ్ సిమిలారిటీ ఉండటం వల్ల కారణం అవుతుంది. లవ్ మ్యారేజ్లో కూడా కలిపి ఉంచేది లవ్ కాదు. కొంతవరకు అరేంజ్డ్ మ్యారేజ్తో కంపేర్ చేస్తే లవ్ మ్యారేజ్లో అది లవ్ మ్యారేజ్ అనే కంటే నేనేమంటా సెల్ఫ్ సెలెక్టెడ్ మ్యారేజ్. తన పార్ట్నర్ని తను చూజ్ చేసుకుంది కాబట్టి పార్ట్నర్ ఏమన్నా కొద్దిగా అటు ఇటు అయినా సరే కొంచెం ఎక్కువ కాలం వెయిట్ చేసే అవకాశం ఉంటుంది. అరేంజ్డ్ మ్యారేజ్లో ఏంటంటే పార్ట్నర్ కొద్దిగా అటు ఇటు అవ్వగానే పేరెంట్స్ చూపించారు కదా, అందుకని వెంటనే పేరెంట్స్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ఒక్క ఫ్యాక్టర్ తప్ప మిగతా ఏమి కూడా దాంట్లో డిఫరెన్సెస్ ఏమి లేవు. కాబట్టి ఈవెన్ ఫస్ట్ నేను అరేంజ్డ్ మ్యారేజ్ నేను అసలు అంగీకరించాను. ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్ చేయాల్సి వచ్చినా సరే పిల్లల యొక్క ఒపీనియన్ తీసుకోవటం, చేసుకునే వాళ్ళ ఒపీనియన్, చేసుకునే వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళని మాట్లాడినిచ్చి స్వేచ్ఛగా కొంత టైం తీసుకుని కొంతకాలం మాట్లాడుకోవటం వల్ల ఏదో పెద్ద ఇది ఇక్కడ ఏమీ అయిపోదు.
లవ్ కూడా ఏంటంటే కొంతకాలం మాట్లాడుకుంటున్నారు. మన అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా పెళ్లి చూపులు చేసి కొంతకాలం ఆగుతున్నాం. సో ఈ కాలంలో వాళ్ళు మాట్లాడుకుని మీకు నచ్చితే ఓకే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అరేంజ్డ్ మ్యారేజ్లో ఛాయిస్ తక్కువ ఉంటుంది. పేరెంట్స్ తీసుకొచ్చి ఈ కండిషన్లో ఇతను ఉన్నాడు, ఇతను నీకు నచ్చాడా లేదు చెప్పు. లవ్ మ్యారేజ్లో అలా కాదు, దానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎక్కువ ఉన్నప్పుడు ఈమె ఇమ్మెచ్యూరిటీ వల్ల రాంగ్ స్టెప్ తీసే అవకాశం ఉంటుంది. లవ్ ఒకటే పర్మనెంట్ అనుకుని రాంగ్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కూడా కాకుండా లవ్, అరేంజ్డ్ ఇవన్నీ కాకుండా తన పార్ట్నర్ని తను సెలెక్ట్ చేసుకుంటాం కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటిని వాటి అర్థం చేసుకోవటం, అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవటం, వాళ్ళతో డిస్కస్ చేయటం. ఇది మనకి వెస్ట్రన్ కంట్రీస్లో డేటింగ్లో కనిపిస్తుంది. డేటింగ్లో వాళ్ళకి తెలుసు ఇది ఒక ట్రయల్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం. ఒకవేళ వాళ్ళిద్దరికి సిమిలర్గా ఉండి వాళ్ళకి ఇద్దరికి సేమ్ యాటిట్యూడ్ ఉన్నట్లయితే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే బ్రేక్ అవుతారు. లవ్లో అలాగా లేదు. ఒకసారి లవ్ అనగానే అమ్మాయి కమిట్ అయి ఉండాల్సిందే, అబ్బాయి కమిట్ అయి ఉండాల్సిందే, పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటాడని ఆశతోనే అమ్మాయి లవ్ చేస్తుంది, పెళ్లి చేసుకుంటాడని ఆశతోనే ఈ అబ్బాయి లవ్ చేస్తున్నాడు. ఓకే, కాబట్టి ఒక ఆశతో కాకుండా ఇలా కాకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఉండి లైఫ్ పార్ట్నర్తో డిస్కస్ చేసి తనకు కావాల్సినటువంటి క్వాలిటీస్ ఉన్నాయా లేదా, లేదంటే అతనికి కావాల్సిన క్వాలిటీస్ నాలో ఉన్నాయా లేదా, ఆ క్వాలిటీస్ నేను డెవలప్ చేసుకోగలనా, లేకపోతే నాకు కావాల్సిన క్వాలిటీస్ ఆమె డెవలప్ చేసుకోగలదా, నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వగలను, ఎక్కడ అతను కాంప్రమైజ్ అవ్వగలుగుతాడు, అలాగే వచ్చేసి ఫ్యామిలీస్తో ఎలా రిలేషన్స్ ఉన్నాయి, ఆ రిలేషన్స్ అతను ఇచ్చేటువంటి వాల్యూ ఎంత, నేను ఇచ్చే వాల్యూ ఎంత, నేను పేరెంట్స్తో బ్రేక్ చేసుకోగలనా లేదా, అతను బ్రేక్ చేసుకోకపోతే అతను యాక్సెప్ట్ చేస్తాడా, అలాగే అతను బ్రేక్ చేసుకోగలడా లేదా, అతని యొక్క సిబ్లింగ్స్ ఎంతమంది, నా సిబ్లింగ్స్ ఎంతమంది, ఒక సిబ్లింగ్స్తో ఎంత రిలేషన్ ఉంది, అతను ఫ్యామిలీ అనగానే అతనికి వచ్చే పిక్చర్ ఏంటి, ఫ్యామిలీ అనగానే నాకు వచ్చే పిక్చర్ ఏంటి, పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి ఫ్యామిలీ అనగానే పేరెంట్సే వస్తున్నారా, వైఫ్ వస్తున్నారా, ఫ్యామిలీ అనగానే నాకు వచ్చే పిక్చర్ పేరెంట్స్ వస్తున్నారా, నా హస్బెండ్ వస్తున్నారా, హస్బెండ్ అండ్ నా కిడ్స్ వస్తున్నారా, ఇటువంటి అన్నీ కూడా మనం టెస్ట్ చేసుకుని క్వశ్చన్ చేసుకున్నట్లయితే బెస్ట్ పార్ట్నర్ని చూజ్ చేసుకోగలుగుతాం. అంతే తప్ప అంటే ఇక పర్ఫెక్ట్ పార్ట్నర్ ఎక్కడ ఉండరు. వీలైనంతగా ఎక్కువ సూటబుల్ పార్ట్నర్ని చూజ్ చేసుకుని లైఫ్ హ్యాపీగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సాధ్యపడదంటే ఇప్పుడు కల్చర్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కల్చర్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి నా లైఫ్ని నేను అందులో గోతులో పడేసుకుంటామని రాను. మై లైఫ్ ఈజ్ బిగ్గర్ దాన్ ద కల్చర్, బిగ్గర్ దాన్ ద సొసైటీ, బిగ్గర్ దాన్ మై పేరెంట్స్, బిగ్గర్ దాన్ దిస్ ట్రెడిషన్. కాబట్టి నాకు జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కేర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయటమో లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేసుకోవటమో చేసి నాకు కావాల్సిన ఏదో ఒక విధంగా చెక్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి దెన్ అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. తీసుకున్నట్టయితే లైఫ్ హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది.